గుడ్ మార్నింగ్. నేనైతే ఇక్కడికి అగ్రికల్చర్ వచ్చానండి. చూడండి కొన్ని ప్లాంట్స్, మెడిసినల్ ప్లాంట్స్ కలెక్ట్ చేయడానికి. చూద్దామా, వెళ్దాం లోపలికి. చూడండి నీరు స్టోర్ చేస్తుంటే ऑलरेडी क्यों निकला वो नीचे से आया है क्या पानी से था वो अभी फिर और एक्सटेंड किया। अच्छा, यहाँ से कोई गिरेगा तो नहीं ना? नहीं। इतना लंबा बाबरे. చూడండి ఇక్కడ అంటి మొక్కలు అన్నీ ఉన్నాయి. వెళ్తాం లోపలికి నర్సరీకి. చూడండి ఇక్కడ జీడిపళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడ हम उससे पूछा पहले काम का पहले बात करना वसीर आना था। अभी बोला है वो अभी घर का काम करता है। చూడండి జీడిపండు वो 10 रुपये देता बोलता घर का काम बोला तुम यहाँ पे इसलिए आए क्या? మంచి వాసన వస్తుంది. వచ్చేసాము అక్కడికి నర్సరీకి. ఇది దాల్చిని అండి. ఇది దాల్చిని. చూడండి అక్కడ దొంగ చేస్తున్నారు. అక్కడ ఏమంటారు దీనికి? జీడిపండు తింటున్నారు చూడండి మా స్టాఫ్. ఇదిగోండి ఇది గోల్మిర్చి చెట్టు. ఇది కూడా మా మెడిసినల్ ప్లాంట్ తీసుకుని వెళ్ళాలి అందుకు వచ్చాము మేము ఇక్కడికి. చూడండి చాలా చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ మెడిసినల్ ప్లాంట్ అండి. ఇక్కడ జీడి అంటే జీడి చెట్టు ఉంది. ఇక్కడ పపితా చెట్టు ఉంది చూడండి, పప్పనికాయ చెట్టు. ఇది కూడా మాది మెడిసినల్ ప్లాంట్ అండి. చూడండి ఇది పువ్వుల చెట్టు. ఇది అనారస్. ఇది ఇవన్నీ షోయింగ్ పేడ్స్ అండి. ఇవన్నీ పామ్ చెట్లు ఇవన్నీ. ఇక్కడ ఇది ఇచ్చారు, రోస్ కూడా ఇచ్చారు ఇక్కడ. చూడండి ఇది ఏంటంటారంటే గోల్మిర్చి చెట్టు అండి. చూడండి నేత కొన్ని ఇవి ఎండ పెడతారండి. ఇదండి మేము ఇచ్చాము ఇక్కడికి. ఇది కూడా మాది మెడిసిన్ ప్లాంట్ అండి. దీంతో ఇది మెడిసిన్ తయారవుతుంది. చూడండి చాలా మంచిదండి. చూడండి ఎంత పెద్ద చెట్లు చూడండి. ఓకే, ఇదేంటి? ఇది గోల్మిర్చి చెట్టు అండి. తీసుకున్నాము. ఇది దాల్చిని చెట్టు తీసుకున్నాక పప్పిత పేడ అక్కడ ఉంది. చూడండి ఇక్కడ ఏం లేవు యాక్చువల్గా. కొద్దిగా ఎండాకాలం కదా చాలా ఎక్కువ పెట్టలేదు. వర్షాకాలం వస్తే వీళ్ళు పెడతారు. నాకు 2-3 దొరికా. ఇంకా వేరే ఫామ్కి వెళ్ళాలి. అక్కడ కూడా వెళ్ళేసి కలెక్ట్ చేస్తాం మేము. చూడండి ఇదంతా ఫామ్. ఇది నా ఫామ్ అండి, అగ్రికల్చర్ ఫామ్ దీనికి అంటారు. ఇది కాలువ అండి, నీరు వస్తాయి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఏం లేవు. పువ్వుల చెట్లు కూడా వేస్తున్నారు మొత్తం ఇక్కడ అని. చాలా పెద్ద ప్లేస్ అండి ఇది. చెప్పండి చూడు ఈ కాలువ. ఇది నీరు కంటే నీరు పెట్టడానికి కొంచెం ఉన్నారు. ఇందులో నీరు జమ అవుతే చెట్లకు వేస్తారు అనేసి. చూడండి ఇవి జైఫల్. ఇవి ఎండబడుతున్నారు. इसको क्या करेंगे मैडम? सुखाएंगे क्या? सुखा के हाँ उसके ना आप लोग बिक्री करते हैं ना? अच्छा. చూడండి ఎండబట్టేసి ఇది అమ్మడానికి పెట్టినారు. ఇవి ఇక్కడ చెట్లు ఉన్నాయి. ఇది ఈ ప్లాంట్ కూడా మేము తీసుకోవడానికి వచ్చాము మేము. చూడండి ఇవి కూడా మన జీడి పెక్కలు అండి. ఇవి కూడా ఉన్నాయి. ఇవి అమ్మడానికి పెట్టినారు. ఇవి కూడా మొత్తం ఇదిగోండి ఫాము. అగ్రికల్చర్ ఆఫీసు. చూడండి ఎంత అందంగా ఉన్నాయి కదా చెట్లు. చూడండి చాలా బాగున్నాయి. సో సూపర్గా ఉన్నాయి. చూడండి చాలా అందంగా ఉన్నాయి. చూడండి నర్సరీలో ఇలాంటి ఫ్లవర్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ. చాలా అందంగా ఉన్నాయి ఇవి. నట్మగ్. అది నట్మగ్ అంటే జైఫల్ అండి. ఇది కూడా బిర్యానీలో వేస్తుంది అదే అండి. సంశయ पे उठाओ ये तो भैया मैं तू है कैसे उठाएगा? पपीता वाला का है అంతే స్మెల్. చూడండి ఇదిగోండి 2 పేర్లు అంటే ఈ 2 చెట్లు దొరికాయి. అంటే గోల్మిర్చి అండ్ దాల్చిని అండ్ నట్మగ్ అంటే జైఫల్. ఆల్రెడీ అక్కడ పప్పిత పెట్టినారు. తీసిన వల్ల మెడిసిన్ ప్లాంట్స్ అండి ఇవన్నీ. మా హోమియోపతిలో ఇవి దీంతో మెడిసిన్ చేస్తారని తీసుకుని వచ్చాం. సరే మేము వెళ్తాం. చూడండి ఫామ్ ఇది. ఇంకా మరో ఫామ్కి వెళ్ళాలి. చూద్దాం అక్కడ కూడా ఏం మెడిసిన్ ప్లాంట్స్ ఉంటాయేమో అని. చూడండి వచ్చాను కదా. చూడండి ఇది చాలా అందంగా పూలు. అంటే ఇది చెట్టుకి పూలు కాస్తుంది. చెట్టు దీని పేరంటే నాకు తెలియదు, వీలుగా తెలుస్తుంది. చూడండి చాలా అందంగా ఉంది కదా, సూపర్గా ఉంది. ఇది పువ్వు అంటండి చెట్టుకి. ఈత చెట్లా ఉంది ఏమో మనకు తెలియదు కానీ
ఇది బ్యాంబూ పేడ అండి, బ్యాంబూ పేడ చూడండి. నాకు ఒక ముక్క వేస్తే బాగుంటుంది. చూడండి నేనైతే తీసేసుకున్నాను. నేను నీటిలో పడడానికి ఇంట్లో పడితే చాలా ధనం వస్తుందంట. చూద్దామా మరి ఎంత ధనం వస్తుందో మరి. ఓకే, మళ్ళీ మరో ఫామ్కి వెళ్దాం. ఇదండి ఫామ్. చాలా ఇప్పుడు లాస్ట్ టైం వచ్చేటప్పటికి చాలా వేరేలాగా ఉంటుంది, ఇప్పుడు వేరేలాగా ఉంది ఇది. సరేనా, చూడండి నేనైతే ఈ పేరు తీసేసుకున్నాను. ఇంట్లో అంటే షోయింగ్ పేరు అని పెట్టడానికి. మరి వెళ్దాం మరొకసారి. పెళ్ళి అగ్రికల్చర్ ఫామ్ అండి, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వస్తుంది. చూడండి స్పైసెస్ ఇక్కడ కూడా మెడిసినల్ ప్లాంట్స్ దొరుకుతాయి. మాకైతే మెడిసినల్ ప్లాంట్సే కావాలి కదా, మేమైతే వచ్చాము. చూడండి వెళ్తాం, లోపలికి వెళ్దామా. ఇది అది ఆల్రెడీ రాస్తుంది చూడండి. లోపలికి ఇవన్నీ చూడండి ఫాము. దీని పేరు తెలుసా? మీరు చెప్పండి దీని పేరు ఏంటో, నేనైతే లాస్ట్లో చెప్తాను మీకు దీని పేరు ఏంటని. చూడండి ఇది చాలా కాస్ట్లీ అంటే ఇది రేర్గా దొరుకుతుంది ఇది. చూడండి ఇది ఫామ్ అండి, వెళ్తాం లోపలికి. చిన్న ఫామ్ అండి, ఇక్కడ మేము వచ్చాము. ఇది కూడా ఇక్కడ కూడా ఎక్కువ లేవు, ఎండాకాలం బట్టి ఏమి వేయలేదు. ఇదండి అతను పని చేస్తున్నారు. ఇదండి ఇక్కడ ఏ సబ్తో ఏ నా భయ్యా ఓ జో పేపర్ పేడ. ఇవన్నీ ఇదండి. మళ్ళీ ఇక్కడికి వచ్చిన పేపర్ ప్లేట్ అండి, అంటే గోల్ మిర్చి. చూడండి గోల్ మిర్చి ఫ్రెష్గా ఉన్నవి పొడ్డు పంపిస్తారు ఇవి. సో వాటికి అక్కడ 5 ఉంది కదా బ్రాంచ్, అక్కడికి సేల్కి. చూడండి ఇది కూడా ఫ్లవర్స్, ఇక్కడ కూడా ఉన్నాయి చాలా ఫ్లవర్స్. ఇక్కడ లోపల వరకు ఉందండి ఫామ్ ఇది. చూడండి లాంగ్ చెట్టు అండి, లాంగ్ చెట్టు ఇది. ఇది కూడా మా మెడిసినల్ ప్లాంట్, నేత మాకు దొరికేసింది. సరేనా, తీసుకుని వెళ్తాం. ఇది కూడా మేము ఇంకా నేమ్ దొరకలేదు, నేమ్కి ట్రై చేయాలి ఇటు అటు. ఇది మీకు చెప్పాను కదా ఈ ప్లాంట్ ఏదనేసి. ఇది యాంథోసినం అంటే ఇది వాస్తు బాగుంటుంది, వాస్తు కనస పెడతామంటే. దీని పేరు పీస్ లిల్లీ అండి. ఇది ఇంట్లో పెట్టుకుని చాలా మంచిది, ఇంట్లో శాంతిని పెరుగుతుంది. ఇంక ఇది పశ్చిమ సైడ్ లేదంటే ఉత్తర సైడ్ కూడా పెట్టుకోవాలి. దీనివల్ల ధనం కూడా వస్తుంది, చాలా హెల్త్ కూడా బాగుంటుంది, ఆక్సిజన్ లెవెల్ పెంచుతుందండి. హెల్త్కి అయితే చాలా మంచిది. ఇంట్లో మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలండి పీస్ లిల్లీని. మాది అయిపోయిన ఫామ్కి వచ్చేసి మేము ప్లాంట్స్ అని కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతామండి. చాలా బాగుంది ఇక్కడ ఎక్కువ ప్లాంట్స్. అదే అన్నాను కదా ఎండాకాలం కాబట్టి ఎక్కువ ప్లాంట్స్ ఏం పెట్టలేదు వీళ్ళు. ఇప్పుడు కాస్త వర్షం వస్తే అన్ని మొక్కలు పడతారని చెప్పారు. చూడండి ఇది ఒక ఫాము. ఇక్కడ మరి ఎక్కువ లేదు, మేము నేమ్ కానీ వచ్చాం, నేమ్ కూడా లేదు, అలోవెరా లేదు, తులసి గంధ ఏం లేవు. వెళ్ళిపోదాం. ఓకే బాయ్, మళ్ళీ కలుద్దాం.